హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా. వీటికి సంబంధించి కూడా వన్ బై వన్ క్లియర్గా మీకు కన్సర్న్ ఎక్స్పర్ట్స్తో కూడా మీకు ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే స్టెమ్ కెరీర్ సంబంధించి ఒక తెలుసుకుందాం. స్టెమ్ అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ నాలుగిటిని కలిపి స్టెమ్ కోర్సెస్ అంటారు, స్టెమ్ అని పిలుస్తారు. సో వీటికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చేసి డిమాండ్ అనేది పెరగడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కసారి కెరీర్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఈ నాలుగిటిని కలిపి సంక్షిప్తంగా స్టెమ్ అని పిలుస్తారు. వీటిలో ఎందులో నైపుణ్యం సాధించినా కూడా కెరీర్కి మంచి అవకాశం ఉంటుంది. సో ప్రోగ్రామింగ్ నుంచి పరిశోధనల వరకు నచ్చిన కెరీర్ని ఎంచుకోవడానికి ఇందులో అవకాశం ఉంటుంది. అమెరికా మొదలు ఆస్ట్రేలియా దాకా ఎక్కడైనా కూడా అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే విద్యార్థులంతా కూడా దేశ విదేశాలలో కూడా ఈ స్టెమ్ కోర్స్ని చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో స్టెమ్ ప్రోగ్రామ్స్తో ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలపైన సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఒక్కసారి చూద్దాము. స్టెమ్ కోర్సులతో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలు విదేశాల్లో ఎట్లా ఉన్నది, వాటికి విదేశాల్లో అయితే ప్రస్తుతానికి అక్కడ స్టెమ్ కోర్సులకు సంబంధించి డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో స్టెమ్ వచ్చేసి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లను సమ్మిళితం చేస్తూ అమెరికాలో వీటిని ప్రత్యేక ప్రోగ్రాంగా పరిగణిస్తోంది. మన దేశంలోని ఈ కోర్సులకు ప్రాధాన్యం పెరిగింది. ఆవిష్కరణలకు ఊతమిచ్చే సైన్స్ మొదలు నేటి డిజిటల్ యుగంలో ఏఐ వరకు కూడా స్టెమ్ స్కిల్స్ కీలకంగా మారుతుండడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఆయా విభాగాల్లో ఆసక్తి ఉన్న వరకు అకాడమిక్ స్థాయి నుంచే వీటిపై పట్టు సాధిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది. స్టెమ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇవేవైతే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ 4 విభాగాలను కలిపి సంక్షిప్తంగా ఇలా పిలుస్తున్నాం కదా. ఈ 4 విభాగాలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉండటం ప్రధాన కారణం. ఉదాహరణకు లేటెస్ట్ టెక్నాలజీస్ను ఆవిష్కరించే క్రమంలో సైంటిస్టులు సైన్స్, మ్యాథమెటిక్స్ సూత్రాలను అన్వయించాల్సి ఉంటుంది. సో ఇంజనీరింగ్కు మూలం సైన్స్, మ్యాథమెటిక్స్ సిద్ధాంతాలు ఇవి ప్రధానంగా చెప్పొచ్చు. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో కూడా స్టెమ్ ప్రోగ్రామ్స్కు ప్రాధాన్యం ఏర్పడింది. దీనికి సంబంధించి ఏదైతే నిపుణుల కొరత అనేది ఉండడం ఒకటి రీజన్గా చెప్పొచ్చు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్టెమ్ విభాగాల్లో నిపుణుల కొరత ఉన్నట్టు తాజా నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి అన్నట్లుగా ఇచ్చారు. యుఎస్, యూకే, కెనడా, జర్మనీ, చైనా, భారత్ ఇలా అన్ని దేశాల్లోనూ స్టెమ్ నిపుణులకు డిమాండ్ ఉంది. సో నేటి ఏఐ, రోబో వీటి వరకు ఈ టెక్నాలజీ యుగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఫలితంగా స్టెమ్ నిపుణుల సేవల అవసరం పెరుగుతోంది. జర్మనీలో స్టెమ్ విభాగంలో దాదాపు 2.5 లక్షల వరకు నిపుణుల అవసరం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది నిపుణులకు డిమాండ్ నెలకొంది. అదేవిధంగా యూకేలోనూ ఈ ఏడాది చివరి నాటికి 6.5 లక్షల మంది స్టెమ్ నిపుణుల అవసరం ఉంటుందని అంచనా. ఇక సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వీటికి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఎక్కువ మంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. కారణం ఈ విభాగాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తుండడం. ఫలితంగా ప్యూర్ సైన్సెస్, మ్యాథమెటిక్స్లో అడుగుపెట్టే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. దీంతో సైన్స్, మ్యాథమెటిక్స్లో నిపుణుల కొరత సమస్యగా మారింది. అంతేకాకుండా ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ పరిశ్రమ అవసరాలకు తగ్గ స్కిల్స్ ఉన్నవారి సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీగా పేర్కొంటున్నటువంటి ఏఐ, బిగ్ డేటా వీటికి సంబంధించి ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఐఓటీ వంటి విభాగాల్లో కూడా నిపుణుల కొరత దాదాపుగా 40% వరకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పెరుగుతున్నటువంటి ఆసక్తి వీటిపైన ఈ స్టెమ్ ప్రోగ్రామ్స్పై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కదా. దానికి సంబంధించి స్టెమ్ ప్రోగ్రామ్స్పై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుంది. మన దేశంలో గత కొన్నేళ్లుగా స్టెమ్ ప్రోగ్రామ్స్లో చేరే వారి సంఖ్య గణనీయంగా ఉంది. సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో ఉపాధి అవకాశాలతో పాటు రీసెర్చ్ అభ్యర్థులకు ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు అందించడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. అంతర్జాతీయంగా కూడా అమెరికా, రష్యా, యూకే, కెనడా వంటి దేశాలు కూడా స్టెమ్ ప్రోగ్రామ్స్లో పరిశోధనలకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు కూడా అందుకునేందుకు అవకాశం ఉంది. స్కూల్ స్థాయి నుంచే ప్రోత్సాహం అందించేందుకు సైన్స్, మ్యాథమెటిక్స్లో పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 10th వరకు సంబంధించినటువంటి మన మ్యాథమెటిక్స్ ఒకలాగా ఉంటుంది. సిబిఎస్ఈకి సంబంధించినటువంటి సిలబస్ పరంగా చూసినట్లయితే సైన్స్లో వాళ్ళకు పట్టు ఎక్కువ ఉంటుంది, ప్రాక్టికల్స్ అనేటివి వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మ్యాథమెటిక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకు సిలబస్ అనేది స్టేట్ లెవెల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటర్మీడియట్లో తీసుకున్నట్లయితే
వాళ్ళకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో చూసినట్లయితే బై వస్తూ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో 1-2 మార్క్స్తో ర్యాంక్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో అట్లాగే తీసుకున్నట్లయితే ఇటు వీళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకేమో స్టేట్ సిలబస్ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో తక్కువ మార్క్స్ వస్తాయి, మ్యాథ్స్లో బైకి వస్తూ ఉంటాయి 60కి 60. సో అక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పరంగా చూసినట్లయితే సైన్స్ మ్యాథమెటిక్స్లో పరిశోధనలు ఆవిష్కరణలు పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా ఈ పలు చర్యలు చేపడుతున్నాయి. అందుకోసం హై స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు కూడా సైన్స్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో పిహెచ్డి విద్యార్థులకు ఇచ్చే ఫెలోషిప్లను సైతం ఇటీవల ప్రభుత్వం పెంచింది. స్టెమ్ ప్రోగ్రామ్స్ ద్వారా నైపుణ్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించి అండ్ రీసెర్చ్ పేరుతో ప్రత్యేక ఇన్స్టిట్యూట్స్ని కూడా నెలకొల్పడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీలు ఐఐటీల్లో సైన్స్ మ్యాథమెటిక్స్ మేజర్స్గా ప్రత్యేక కోర్సులను సైతం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు మనకు ఎన్ఐటీస్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, చూడండి స్టైఫండ్ అనేది గవర్నమెంట్ పెంచడం జరిగింది, ఫెలోషిప్స్ కూడా వాళ్ళకు పెంచడం జరిగింది. దానికి సంబంధించి ఈ ప్రకారంగా చూస్తే స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ లెవెల్ స్థాయి వరకు కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తూ వాళ్ళను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంది. సో బిజినెస్ స్కూల్స్, స్టెమ్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ విద్యను అందించే ఇన్స్టిట్యూట్స్ ఏవైతే బిజినెస్ స్కూల్స్ ఉన్నాయో అవి కూడా ఎంబీఏ పీజీడీఎం స్థాయిలో స్టెమ్ ప్రోగ్రామ్స్ను ప్రారంభిస్తున్నాయి. ప్రధానంగా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ కోర్సులను బోధిస్తున్నాయి. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్లకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటికల్ సంబంధించి ప్రాధాన్యం పెరగడం, అనలిటిక్స్ నైపుణ్యానికి టెక్ స్కిల్స్ పునాదిగా నిలవడం ఇందుకు కారణంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఎంబీఏ విద్యార్థులకు చూస్తే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్పై అవగాహన కల్పిస్తే అటు మేనేజ్మెంట్తో పాటు ఇటు టెక్ స్కిల్స్ సొంతమై కార్పొరేట్ వర్గాల నుంచి మంచి అవకాశం పొందడానికి ఉంది. సో స్టెమ్తో నైపుణ్యాలు చూస్తే స్టెమ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇక్కడ ఏవైతే మనకు మేనేజ్మెంట్ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ, ఎంబీఏ వేరుంటుంది, ఎంసీఏ వేరుంటుంది. దాని పరంగా స్టెమ్తో నైపుణ్యాలు చూస్తే స్టెమ్ ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకుంటే లభించే సబ్జెక్ట్ టెక్నికల్ నైపుణ్యాలతో పాటు పలు ఇతర స్కిల్స్ లభిస్తాయని కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, రీసెర్చ్ ఓరియంటేషన్ స్కిల్స్ ఇవి ప్రధానంగా చెప్పొచ్చు. ఫలితంగా ఆయా విభాగాల్లో భవిష్యత్తులో విధుల నిర్వహణ పరంగా మెరుగైనటువంటి పనితీరు కనబరుస్తాయని చెప్పి కంపెనీలు భావిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి ఆకర్షణీయమైనటువంటి వేతనాలు, శాలరీస్ ఇవ్వడం, స్టెమ్ ప్రోగ్రామ్స్ ఉత్తీర్ణులకు కంపెనీలు ఆకర్షణీయమైనటువంటి శాలరీస్ ఇస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న వారికి స్కిల్స్ ఉంటే ప్రారంభంలోనే సగటున నెలకు 30,000 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. పీజీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు వారి స్పెషలైజేషన్కి అనుగుణంగా నెలకు గరిష్టంగా 50,000 వరకు మొదట్లోనే అంటే ఫ్రెషర్గానే శాలరీస్ చెల్లించడం జరుగుతూ ఉంది. పిహెచ్డి అభ్యర్థులకైతే 1,00,000 వరకు వేతనం చెల్లించడానికి ఇక్కడ వాళ్ళు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇక అవకాశాలు చూస్తే స్టెమ్ ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలు, విద్యను అందించే ఇన్స్టిట్యూట్స్, R&D విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు, బయోమెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హెల్త్ కేర్కి సంబంధించి ఇన్స్టిట్యూట్స్, ఐటీ సంస్థల్లోనూ ఇవి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు ఈ స్కిల్స్కి. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్కి సంబంధించి, ఆర్టిఫిషియల్కి సంబంధించి, ఇంకా మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏఐ, ఐఓటిక్స్ తదితర విభాగాల్లోనూ మంచి భవిష్యత్తు ఉన్నాయని చెప్పి మంచి అవకాశాలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక అకాడమిక్కి సంబంధించినటువంటి మార్గాలు ఒక్కసారి మనము గమనించినట్లయితే ఇక్కడ అకాడమిక్కి సంబంధించి స్టెమ్ కోర్సుల పరంగా మ్యాథమెటిక్స్, సైన్స్లో బీఎస్సీ, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్, ఇంకా చూస్తే పీజీ ప్రోగ్రాంలు, ఇంజనీరింగ్, టెక్నాలజీలో బీటెక్ ప్రోగ్రామ్స్ ఇలా ముందు వరుసలో ఉన్నాయని చెప్పొచ్చు. CUET యూజీ పీజీ ఎంట్రన్స్లో ఉత్తీర్ణత ఆధారంగా మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంది. JEE గేట్ ఉత్తీర్ణత ఆధారంగా ఐఐటీలలో, ఎన్ఐటీల్లో మనకు ప్రతిష్టాత్మకంగా టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్తో పాటు మరెన్నో ప్రముఖ ఇన్స్టిట్యూట్స్లో బీటెక్, ఎంటెక్ ప్రోగ్రాంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. సో ఇక స్టెమ్ ప్రోగ్రామ్స్ సంబంధించి మేజర్గా చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ల సమూహారమే స్టెమ్ ప్రోగ్రామ్స్ అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేశ విదేశాల్లో స్టెమ్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్, అర్హతలను అనుసరించి 40,000 నుంచి ₹1,00,000 వరకు శాలరీ. అట్లాగే దేశంలో స్టెమ్ ప్రోగ్రామ్స్కు కేర్ ఆఫ్గా ఐఐటీలు, IISER క్యాంపస్లు, ఇంకా CUET యూజీ, పీజీ, JEE గేట్ స్కోర్ల ఆధారంగా స్టెమ్ ప్రోగ్రామ్స్లో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. ఇంతకు ముందు వచ్చేసి మనకు
ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు ఎట్లా అంటే ఎంపీసీ కోర్సు, బైపీసీ కోర్సు, సిఈసి కోర్సు అని సపరేట్గా ఉండేది. రాను రాను అది కొన్ని రోజులు ఆల్రెడీ ఉన్నాయి కొన్ని కోర్సెస్. ఇప్పుడు ఎంబైపీసీ అని చెప్పేసేసి లేకపోతే వేరే కంబైన్డ్ కోర్సెస్ చేయడానికి పరంగా కాదా ఉన్నట్లుగా అదేవిధంగా దీంట్లో కూడా ఇప్పుడు స్టెమ్ కోర్సులను ప్రవేశపెట్టా. అంటే ఇటు మీరు మ్యాథ్స్ సైడ్ వెళ్ళొచ్చు, అట్లాగే సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, ఇంకా 4 రకాలుగా ఏవైతే టెక్నాలజీ ఉందో దాని పరంగా కూడా వెళ్ళడానికి ఈ స్టెమ్ కోర్స్ అనేది మంచిగా యూజ్ అవుతున్నట్లుగా తెలియజేస్తుంది. సో ఎవరైతే ప్రారంభ దశలో ఇప్పుడు 10th తర్వాత, ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఉంటూ ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఈ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉన్నట్లుగా రానున్న రోజులల్లో తెలుస్తూ ఉంది.